ఓజీ గ్లిమ్స్ ఇలా ఉంటాయని అస్సలు అనుకోలేదు నేనైతే. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఈరోజు వచ్చిన ఓజీ గ్లిమ్స్ మాత్రం వేరే లెవెల్‌లో ఉన్నాయి. అసలు పిచ్చెక్కిపోతున్నాయి నాకైతే. చూస్తుంటే ఒక్కొక్క క్లిప్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా వేరియంట్‌గా చూపెట్టారు. నాకైతే పిచ్చ నచ్చేసింది. ఎందుకంటే తగలబెడుతున్నాడు ఖచ్చితంగా. వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న బర్త్‌డే సందర్భంగా ఈ గ్లిమ్స్ రిలీజ్ అయినాయి గదా! అసలు ఆ సినిమాలో కూడా హ్యాపీ బర్త్‌డే ఓజీ అని పెట్టడం నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఎక్సైట్‌మెంట్ అనిపించింది. ఎందుకంటే ఒకవేళ అంటే అదే కానీ ఆ డైలాగ్ సినిమాలో ఉంది అనుకో, థియేటర్‌లు తగలబడతాయి ఖచ్చితంగా. ఎందుకంటే పిచ్చి పీక్స్‌లో లేసిపోయింది మరి అసలు అది వేస్తుంటే అదిరిపోయింది నాకైతే పిచ్చి. అంటే ఎందుకంటే ఒక్కొక్క షాట్, ఒక్కొక్క వేరియంట్ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఒక వేరే అంటే కొత్త రకం ఫీలింగ్ వచ్చిందనమాట. కొత్త సినిమా 'హరిహర వీరమల్లు' కంటే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. అంటే అంత వేరియంట్ చూపెట్టింది. మ్యూజిక్ కానీ, గ్యాంగ్‌స్టర్‌ని చూపెట్టే విధానం కానీ, అంటే ఇప్పుడు ఖచ్చితంగా మన పవన్ కళ్యాణ్ ఒక ముంబై గ్యాంగ్‌స్టర్. ముంబై గ్యాంగ్‌స్టర్ కాబట్టే ఇప్పుడు ఆ ఓజీని చంపని ఇప్పుడు 'కేజీఎఫ్' సినిమా ఎలా ఉంటుందో గ్యాంగ్‌స్టర్‌ని చంపడానికి వస్తారో, సో యాజ్ ఇట్ ఈజ్ దీన్ని కూడా దింపుతున్నారు అంటున్నారు కానీ అసలు ఏం కాదు. ఖచ్చితంగా ఒక కొత్త రకం స్టోరీతోనే వస్తున్నారు మా సుజీస్ అన్న మాత్రం. వేరే లెవెల్ అనిపించింది. నాకైతే పిచ్చెక్కిపోయింది. చూస్తూ ఉంటే గూస్‌బంప్స్ అనిపించింది నాకంటే. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మాత్రం ఎక్సలెంట్. అదరగొట్టేశారు. నాకైతే పిచ్చగా నచ్చేసింది. సో, ఆ గ్లింప్స్ ఒక్కొక్కలో చంపుతున్న షాట్స్ ఉన్నాయి గదా! చాలా అంటే చాలా వేరే వేరియంట్స్ అంటే విలన్‌ని కూడా ఒక హైలైట్ లెవెల్ పెంచుకుంటూ చూపెట్టారు కానీ తక్కువ చూపెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి, విలన్‌కి సమానంగా ఉండాలని ఖచ్చితంగా ఇది పెట్టారేమో అనిపించింది నాకైతే. ఖచ్చితంగా ఈ సినిమా మరో హిస్టరీ తిరగరాస్తుందనిపిస్తుంది. 'గబ్బర్ సింగ్' తర్వాత మరో సినిమా ఇంత హై లెవెల్ ఉంది అనిపిస్తుంది నాకైతే. సో, దీని గురించి మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. నాకైతే పిచ్చగా నచ్చేసింది. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానెల్‌ని ప్లీజ్.